ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. మన పాఠం మత్తయి సువార్త 22వ అధ్యాయం. సావధానంగా వినండి. 1-14 వచనం వరకు. యేసు వారికి ఉత్తరమిస్తూ తిరిగి ఉపమాన రీతిగా అన్నాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికి అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారు. కాగా అతడు పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారికి చెప్పటానికి వేరే దాసులను పంపాడు. వారు చెప్పారు, విందు సిద్ధంగా ఉంది, అంతా సర్వసిద్ధం. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలానికి, ఒకడు తన వర్తకానికి వెళ్ళిపోయారు. తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన దండులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించాడు. అప్పుడతడు దాసులతో చెప్పి పంపించాడు, పెండ్లి విందు సిద్ధంగా ఉంది, గాని పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువండని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండింది. రాజు కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకణ్ణి చూచి ప్రశ్నించాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? వాడు మౌని అయిపోయాడు, అనగా అవాక్కైపోయాడు. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి తోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరకటము ఉంటాయని పరిచారకులతో చెప్పాడు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. 21వ అధ్యాయంలో పరిసయ్య మత గురువులు యేసు మీద పగపట్టారు. ఆయనను హతమార్చాలని చూచారు. గాని జనానికి భయపడి అట్టి ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. వారి కోసమే ప్రభు 22వ అధ్యాయంలో పెండ్లి విందు ఉపమానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఈ పెండ్లి విందు చేయించిన రాజు తండ్రి అయిన దేవుడు. ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. పరలోక రాజ్యము అనే మాట ఇక్కడ ప్రయోగించబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయమందలి ఉపమానముల లాంటిదే ఇది. అయితే ఇది యుగ సమాప్తి ఉపమానం కాదు, ప్రస్తుత యుగానికి సంబంధించిన ఉపమానమిది. ఎలాగా, ఏ విధంగా ప్రస్తుత యుగం ప్రవర్తిల్లుతున్నది, ఈ అంశమే ఈ ఉపమాన సందేశం. పెండ్లికి పిలువబడిన వారెవరు? ఇశ్రాయేలులో నశించిన గొర్రెలు. ప్రభు అపోస్తలులను వారి దగ్గరికే పంపాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ఇశ్రాయేలు జాతికే పంపబడిన వారు. దేవుడు పంపిన సేవకులను ఇశ్రాయేలీయులు నిరాకరించారు, అవమానపరిచారు. దేవుని ఆహ్వానాన్ని ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించారు. సందేశకులను హత్య చేశారు. దానికి ఫలితంగా యెరూషలేము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సేనాపతి టైటస్ చేతిలో నాశనమైపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుత యుగంలో పిలుపు విధానం మారింది. పిలుపు అందరికీ ఇవ్వబడింది. ఇశ్రాయేలుకు మాత్రం కాదు. ఇది ప్రస్తుత కాలానికి వర్తించే సందేశం. సమస్త జనులారా రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. మొదట ఇశ్రాయేలు పిలుపును తిరస్కరించింది. దేవుని కుమారుని శిలువ వేతకు వారే కారకులయ్యారు. గనుక ఇప్పుడు అందరికీ పిలుపు ఇవ్వబడింది. పెండ్లి విందుకు అందరికీ ఆహ్వానం పంపబడింది. పెండ్లి విందుకు హాజరైన వారెవరో చూడడానికి రాజు స్వయంగా వచ్చాడు. అతిథులలో ఒకడు సరైన వస్త్రాలు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్లి వస్త్రాలా? అవి ఎలాంటివి? విందు వస్త్రము అంటే యేసుక్రీస్తు ఇచ్చే నీతి వస్త్రం. ఈ నీతి వస్త్రం రక్షణానుభవానికి సంకేతం. విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఈ నీతి వస్త్రం ఇవ్వబడుతుంది. అందరూ పెండ్లి వస్త్రాలు ధరించుకున్నవారై విందుకు రావాలి. ఇదే మాట అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం
21, 22 వచనాలలో అన్నాడు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మేవారందరికీ కలిగే దేవుని నీతి అయి ఉన్నది. శ్రోతలు, ప్రతి విశ్వాసికి పెండ్లి వస్త్రాలుండాలి. ఇదే నీతి వస్త్రమంటే. పెండ్లి వస్త్రాలు లేకుండా ఎలా వచ్చావు? ఈ ప్రశ్నకు ఆ అతిథి నిరుత్తరుడైపోయాడు. సరైన దుస్తులు లేకుండా వచ్చినవాడు తనను తాను ఎలా సమర్థించుకోగలడు? చివరి ఘడియ వరకు నిర్లక్ష్యం చేస్తూ తప్పించుకోగలములే అనుకుంటే కుదరదు. ప్రియ శ్రోత, పెండ్లి దుస్తులు వేసుకోకుండా పెళ్లికి రావటం అవమానం. క్రీస్తు ఇచ్చిన దుస్తులు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఎందుకు ధరించుకోలేదు? ఆహ్వానం అందరికీ పంపబడింది గదా. అయితే నీవు రాజుగారి నియమాలు పాటించాలి, లేకపోతే విందులోకి ప్రవేశముండదు. ఇప్పుడు శత్రుభావంతో కొందరు యేసును ఎదుర్కొంటున్నారు. మొదట హెరోదీయులు, తరువాత సద్దూకయ్యులు, పరిసయ్యులు ప్రభువును ముట్టడిస్తున్నారు. చివరికి పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడతాడు. దానితో వారు ప్రభువుకు దూరంగా తొలగిపోతారు. 23వ అధ్యాయంలో ప్రభువు వారిని పూర్తిగా విసర్జించటం జరుగుతుంది. హెరోదీయుల ప్రశ్న: కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా? సద్దూకయ్యులు పునరుత్థానాన్ని గురించి ప్రశ్నించారు. పరిసయ్యులేమో ధర్మశాస్త్రీయ ఆజ్ఞలను గురించి అడిగారు. ప్రభువు అందరికీ జవాబు చెప్పాడు. వీరి ప్రశ్నలకు యేసు ఇచ్చిన జవాబులు ఆయన దేవత్వమును ప్రత్యక్షపరుస్తాయి. యేసు దేవుని మాటకు తిరుగులేదు. మొదట హెరోదీయుల వ్యవహారం చూడండి. వీరొక రాజకీయ పార్టీ. హెరోదు వంశీకులే ప్రజలను రోమక ప్రభుత్వం నుండి కాపాడగలరని వీరి నమ్మకం. వీరికి మతం కాదు, రాజకీయమే ముఖ్యం. పరిసయ్యులు వీరిని తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటారు. పరిసయ్యులలో చాలామంది హెరోదీయులున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచాలని ఆలోచన చేస్తూ అన్నారు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధిస్తున్నావని, నీవు ఎవరినీ లక్ష్యపెట్టవని, మోమాటము లేనివాడవని ఎరుగుదుము. నీకేమి తోస్తున్నది? కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా మాకు చెప్పు. ఈ మాటలు అడగడానికి హెరోదీయులతో కూడా తమ శిష్యులను యేసు వద్దకు పంపారు. యేసు వారి చెడుతనం ఎరిగి అన్నాడు, వేషధారులారా, నన్నెందుకు శోధిస్తున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపండి. వారాయన వద్దకు ఒక దేనారము తెచ్చారు. అప్పుడాయన, ఈ రూపము పైరాత ఎవరివి అని వారిని అడుగగా వారు కైసరువి అన్నారు. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండని వారితో చెప్పాడు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. వింటున్నారా? వారికి కావలసింది ఆయన ఉద్దేశ్యము కాదు, అభిప్రాయము కాదు. ఆయనను ఏదో నేరంలో ఇరికించాలని ఈ ప్రశ్న అడిగారు. కైసరుకు పన్ను చెల్లించనక్కర్లేదు అన్నాడు అంటే అతణ్ణి రాజద్రోహిగా నిర్ధారణ చేయవచ్చు. రోము ఇశ్రాయేలును పరిపాలిస్తున్నది గనుక పన్నులు ఎగ్గొట్టడం నేరమవుతుంది. కైసరుకు పన్ను కట్టండి అన్నాడు అంటే అతడు మెస్సియా కాడు అని రుజువవుతుంది. అటో ఇటో ఏదో విధంగా ఈయన మీద నేరం మోపాలి. అదే వారి ప్రయత్నం. ప్రభువు వారిని వేషధారులారా అని సంబోధించాడు. నిజమే, వారు అసలైన వేషధారులు. యేసు వారిని ఒక నాణెం తెమ్మన్నాడు. ఆయన దగ్గర ఒక్క నాణెం కూడా లేదు. వారు తెచ్చింది రోమా ప్రభుత్వ నాణెం. యేసు ఆ నాణెమును చేతపట్టుకొని దాని బొమ్మను బొరుసును పరీక్షగా చూచాడు. కైసరు ముద్ర ఆ నాణెము పైన ఉంది. యేసు అన్నాడు, కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి. ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా ఇచ్చేసేయాలి. కైసరు చక్రవర్తికి ఏది అచ్చి ఉన్నారో అది చెల్లించి తీరాలి.
చక్రవర్తి నాణెములు వారు వాడుతున్నారు. రోమన్ ప్రభుత్వం వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు. రోమా ప్రభుత్వంలో ప్రజలంతా సుఖశాంతులు అనుభవిస్తున్నారు. అందుచేత రోమా ప్రభుత్వానికి మీరెంతో అచ్చి ఉన్నారు, కైసరుది కైసరుకే చెల్లించండి. అయితే మరో బాధ్యత మీ మీద ఉంది. దేవునిది ఏదో అది దేవునికి చెల్లించండి. గమనించారా? యేసు ప్రభువును చిక్కించుకుందామనుకున్నారు గాని ఆయన వారికి చిక్కలేదు. కైసరుకు అచ్చి ఉన్నారా? అయితే మీరు దేవునికి అచ్చి ఉన్నది తప్పించుకోజాలరు. ప్రభువు ఈ విషయం వారికి ఖండితంగా చెప్పాడు. హెరోదీయులు ప్రభువు మాటల్లో ఎట్టి లోపము కనుగొనలేక ఆ ఫలాన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనను ఎదుర్కొనేందుకు మరో గుంపు వస్తోంది. వీరు ఎవరనుకున్నారు? సద్దూకయ్యులు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం నుండి 33వ వచనం వరకు. పునరుత్థానము లేదని చెప్పే సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి ఆయనను అడిగారు, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లాడి తన సహోదరునికి సంతానము కలుగు చేయాలని మోషే చెప్పాడు. మాలో 7 సహోదరులున్నారు. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాడు. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసుకున్నాడు. రెండోవాడు, మూడోవాడు, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉంటుంది? ఆమె వీరందరికీ భార్యగా ఉంది గదా. అందుకు యేసు అన్నాడు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుతున్నారు. పునరుత్థానమందు ఎవరూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. మృతుల పునరుత్థానమును గూర్చి దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను అన్నాడు దేవుడు. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. వింటున్నారా? సద్దూకయ్యులు పునరుత్థానమున్నదంటే నమ్మరు. ఒక హాస్యాస్పదమైన ఉదాహరణను తెచ్చి ఆయనకు వినిపిస్తున్నారు. ఎవరామె, ఏమా కథ? ఆమె వరుసగా 7 ఒకరి తరువాత ఒకరిని పెళ్లాడిందట. ఒకడు చస్తే అతని సోదరుణ్ణి, ఈ విధంగా ఆ సోదరులను పెళ్లాడుతూ ఉంది. చివరికి ఆ 7 భర్తలు, వారికి భార్యగా ఉన్న ఆ స్త్రీ అందరూ చనిపోయారు. పునరుత్థానమందు ఆమె ఎవరికి భార్య అవుతుంది చెప్పు బోధక అంటూ యేసు ప్రభువును అడుగుతున్నారు. ఇది వారికి కలిగిన ధర్మ సందేహం. సద్దూకయ్యుల బలహీనతలు 2. ఆ 2 బలహీనతలే కాదు, అవి 2 వారి అజ్ఞానము వల్ల కలిగిన అపార్థాలు, అపోహలు. 1, వారు లేఖనములను ఎరుగరు. 2, దేవుని శక్తిని వారెరుగరు. అందుకే ఈ వెర్రి కథ ఒకటి కల్పించి తెచ్చి యేసును శోధిస్తున్నారు. ప్రభువు వారి ప్రశ్నకు సునాయాసంగా జవాబు చెప్పాడు. పరలోకంలో వారు దేవదూతలు కారు. మనము పరలోకంలో దేవదూతలుగా మారుతామనుకుంటున్నారా? అలా కాదు. మనము దేవదూతల్లాగా ఉంటాము. అక్కడ పెండ్లిండ్లు ఉండవు. పెండ్లిండ్లు, సంసారాలు, పిల్లలను కనడం, మానవ జాతిని విస్తరింపచేయడం ఇదంతా పరలోకానికి చెందిన వ్యవహారం కాదు. పుట్టడం, చావటం అనేవి పరలోక సంఘటనలు కావు. పెండ్లికివ్వడం, పుచ్చుకోవడం, భార్యాభర్తల సంబంధం, పిల్లలను కనడం, పెంచడం, బాదరబందీ అక్కడ ఉండవు. స్త్రీ పురుష సంబంధాలు ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉండవు. రక్షించబడిన వారైతే మహిమ శరీరాలతో పరలోకంలో సదాకాలం ఉంటారు. అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు, విడాకులు ఉండవు. చనిపోయిన వారి సంగతి ఏమిటి అని అడుగుతారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. అబ్రహాము చనిపోయాడు, అనగా చనిపోయి పరలోకానికి పోయాడు. ఇక్కడ లేడు అంటే అక్కడ ఉన్నాడు. అడ్రస్సు మార్పు అంతే. వారి స్థలం బదిలీ అయింది.
వారు మృతులై అసలు లేకుండా పోలేదే. వారు ఈ లోకంలో మృతులై లేచి పరలోకానికి బదిలీ అయి వెళ్ళారు. వారు సజీవులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే కాదు, క్రీస్తునందు మన ప్రియులు ఎందరో చనిపోయి బ్రతికి అనగా పునరుత్థానము చెంది ఆయనతో ఉంటారు. దేవుడు సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఒకానొక రోజు అందరము పరలోకంలో కలుసుకుంటాము. అది దేవుని కుటుంబీకులందరికీ పునఃసమాగమము. ఎంతో ఆనందం. ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు సద్దూకయ్యులు అవాక్కైపోయారు. ప్రజలందరూ ప్రభువు బోధకు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇది అయిపోయాక ఇప్పుడు పరిసయ్యుల వంతు వచ్చింది. హెరోదీయులు, సద్దూకయ్యులు నోళ్లు మూసుకున్నారు. పరిసయ్యులు నోరు తెరిచారు. వారు జరిగిందంతా చూస్తూనే ఉన్నారు. ఈ పరిసయ్యులెవరు? వీరికి అటు రాజకీయాలతో ఇటు మత వ్యవస్థతో ఎన్నో సంబంధాలున్నాయి. రోమా ప్రభుత్వం నుండి తమను విమోచించడానికి, పరాధీన దాస్యం నుండి తమకు విడుదల కలిగించడానికి దావీదీయ రాజ్యం వస్తుందని పరిసయ్య నాయకులు ఎదురుచూస్తున్నారు. రాజకీయాలలో హెరోదీయులతో పొత్తు కుదిరినా వీరు సద్దూకయ్యులతో కలవరు. పరిసయ్యులు కూడా యేసును ఏదో విధంగా చిక్కించుకొని ఆయనపై నేరం మోపాలని అదే పనిగా పన్నాగాలు పన్నుతూ వ్యూహ రచనలు చేస్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి 40వ వచనం వరకు ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని పరిసయ్యులు విని కూడి వచ్చారు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధిస్తూ అన్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అందుకు ఆయన అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేదే. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే రెండో ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. యేసు ప్రభువును శోధించడానికి ఒక ధర్మశాస్త్రోపదేశకుణ్ణి పట్టుకొచ్చారు. అతడు అడిగిన ప్రశ్న, ధర్మశాస్త్రమంతటిలోకి ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్రజ్ఞానికి యేసు చెప్పిన జవాబు సూటిగా తేటగా ఉంది. రెండు ఆజ్ఞలున్నాయి. ఈ రెండూ సమానంగా ముఖ్యమైనవే. దేవుణ్ణి ప్రేమించు అనేది మొదటి ముఖ్యాజ్ఞ. రెండోది నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఇదే ధర్మశాస్త్ర సార సంగ్రహం. ఇదే ప్రవక్తల సందేశ సారాంశం. ప్రభువు మోషే ధర్మశాస్త్ర హృదయాన్ని బయలుపరిచాడు. పరిసయ్యులే గనక యథార్థపరులైతే వెంటనే చెప్పాలి, ప్రభూ, గ్రహిస్తున్నాము, ధర్మశాస్త్రం మమ్ములను రక్షించదు. మాకు మోషే ధర్మశాస్త్రం కాదు, దాన్ని మించిన నీ కృప కావాలి, అది మాకు చాలు. యేసు ఈ మాటలు పలుకుతూ ఉండగా ఆయన మీద శిలువ నీడలు పారటం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభువు పరిసయ్యులను మరో ప్రశ్న అడుగుతున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుండి 46వ వచనం వరకు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి వారిని అడిగాడు, క్రీస్తును గూర్చి మీకేమి తోస్తున్నది? ఆయన ఎవరి కుమారుడు? వారన్నారు, ఆయన దావీదు కుమారుడు. అందుకాయన అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎందుకు చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతనికి కుమారుడవుతాడు? దీనికి ఎవరూ మారుమాట చెప్పలేకపోయారు. ఆ దినము నుండి ఎవడూ ఆయనను ఒక్క ప్రశ్న కూడా అడగడానికి తెగించలేదు. యేసు ప్రభు ఇక్కడ 110వ కీర్తన మొదటి వచనాన్ని ఉటంకిస్తున్నాడు. దావీదు తన కుమారుణ్ణే ప్రభు అంటాడేమిటి? దీనికి పరిసయ్యులేమంటారు? దావీదు కుమారుడై ఉండి ప్రభువు దావీదుకు ప్రభువు అయి ఉన్నాడంటే ఆయన జన్మ ఎలాంటిది? ప్రభు అడిగిన ఈ ప్రశ్నకు పరిసయ్య పండితులు ఎంతో తికమక పడ్డారు.
110 కీర్తన దావీదు ఆత్మావేశముతో రాసిందని ప్రభువే చెబుతున్నాడు. 110 కీర్తన మెస్సియా కీర్తన. ఈ ప్రశ్నకు యేసు జన్మే జవాబు. ఆయన కన్యక గర్భాన జన్మించాడు. మరియ కన్యగా యేసును కన్నది. యేసు దావీదు కుమారుడు. దావీదు కంటే గొప్పవాడు. దావీదుకు ప్రభువైన వాడు దావీదు వంశమందు జన్మించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దేవదూత మరియతో అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. అవును, యేసు దావీదు కంటే గొప్పవాడు. ఆయన పరలోక ప్రభువు. పరిసయ్యులు ఒప్పుకొని తీరాలి. ఆయన దావీదు కుమారుడు. అదే సమయంలో ఆయన దావీదుకు ప్రభువు. ఇప్పుడు మతఛాందసులైన పరిసయ్యులతో వివాదం ముగిసింది. ఆయన దేవుడు. ఆయన చెప్పిన దానికి వీరు బదులు చెప్పలేరు. అయితే ఆయనను ఎలా చంపాలా అని వారి మనసులు కుట్రాలోచనలు చేస్తున్నాయి. ప్రియశ్రోతలు, మరచిపోకండి, కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి ఇయ్యండి. మీలో కొందరు కైసరుది కైసరుకు ఇస్తారు గాని దేవునిది దేవునికి ఇవ్వటం లేదు. దానికి దేవునికి ఏమి సంజాయిషి చెప్తారో చెప్పుకోండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.